బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్ మాత్రం తగ్గకపోయేది. కానీ నడుమ ఎందుకో సప్పుడు చేస్తలేడు. సైడ్ అయిపోతున్నాడా బీఆర్ఎస్ పార్టీల నుంచి అనే డౌట్ అనుమానాలు కూడా కొద్ది పుట్టుకొస్తున్నాయి. కానీ డౌట్లు అన్నిటినీ సరిపేసి అడిగినట్టే కొట్టివారేసిండు. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా అని వాడినట్టు ఎట్లుండే మల్లారెడ్డి సారు ఎట్లయిపోయిండు. అప్పటి హుషారు లేదు, ఉత్సాహం లేదు, సురుకుదనం చూద్దామంటే ఆయంత లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టి వేరే పార్టీలకు ఎగిరిపోబోతున్నాడు అని కోడికొట్టం ఎక్కి కూసినంత పని చేసింది సోషల్ మీడియా. ఆ టైంలో మల్లారెడ్డి అభిమాని ఎవరో మస్తు బాధపడి రక్తంతో ఉత్తరం రాసిందట. దాన్ని చదివిన మల్లారెడ్డి మనసు మస్తు కరిగిందట. అందుకే ఏమంటున్నాడు అయినూరి, రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను. వేరే ఏ పార్టీ దిక్కు చూసుడు లేదు, శైల్దాసుడు లేదు. నా కోసం ఓ కార్యకర్త రక్తంతో ఉత్తరం రాస్తే ఎంత బాధ అనిపించాలే ఏం కథ అనుకొచ్చిండు. గుండె తరుక్కపోతుంది కావచ్చు మల్లారెడ్డి సార్కు. అందుకే కుండ బద్దలు కొట్టుడు కాదు, చెక్కలు చేసిండు. పార్టీ మీటింగ్లకు వస్తలేడు, పబ్లిక్ లో తిరుగుతలేడు. ఓ బర్త్డే పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నందుకు నన్ను మర్చిపోతున్నారని అన్నాడు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మోడీ జపం చేసుడు, వీటన్నిటిని బట్టి మల్లారెడ్డి బీజేపీలో చేరుడు ఖాయమనే వార్తలు వరదలై వారినాయి. కానీ ఆ వార్తలన్నింటి శతకుప్పలేసి కాలబెట్టినట్టు చెప్పిండు. నేను అస్సలు బీఆర్ఎస్ పార్టీ నిడిచే ముచ్చటే లేదు, గులాబీ జెండాను ఎప్పుడు గుండెలకు అద్దుకోనే ఉంటా అన్నట్టు చెప్పిండు. పాలమ్మినా పూలమ్మినా కానీ ఎన్నడూ ఆత్మ గౌరవాన్ని అమ్ముకోలేదన్నట్టు గులాబీ కన్వ భుజాల మీద వేసుకొని మీడియా ముంగట్టుకు వచ్చి చెప్పిండు. నాకు పబ్లిక్ లో బాగా క్రేజ్ ఉన్నదని తెలుసు గానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తంతో ఉత్తరాలు రాసేంత క్రేజ్ ఉన్నదని ఇప్పుడే తెలుసుకున్నా. ఆ కార్యకర్త ఎవరో తెలుసుకుంటా, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతా, గులాబీ జెండా కిందనే ఉంటా, కేసీఆర్ ను మళ్ళా ముఖ్యమంత్రిని చేసి తీర్తా అన్నట్టు బల్లగుది చెప్పినంత పని చేసిండు. మరి బీజేపీలకు పోవుడు ఉత్తముచ్చటేనా అంటే ఇంత మంచిగా మల్లారెడ్డి చెప్పినాక ఇంకా అనుమానాలు ఎందుకు? మళ్ళా అప్పటి రోజులు వస్తాయి. మల్లారెడ్డి డాన్సులు పంచు డైలాగులు వచ్చే రోజులు దగ్గరలే ఉన్నాయన్నట్టు కామెంట్లు పెడుతుర్రు మాజీ మంత్రి మాటలైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మరి చూడాలి, కొండంత ఆశలు పెట్టుకున్న బీజేపీ పార్టీ వాళ్ళ కళలు ఉత్తయ్య అయితాయా? ఎన్నికలకు ముంగట ఈడీ సిబిఐ అసొంటి సంస్థలు రంగంలోకి దిగితే ఇంకెట్లుంటది ఏం కథ అనేది ముందు చూడాలిగా.